హాయ్ అండి, ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం చికెన్తో మరొక వెరైటీ చేసుకుందాము. ఇది అరిటాకులో పెట్టేసి ఫ్రై చేయడం అనమాట. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ. దీనికోసం నేను బోన్ ఉన్న చికెన్ తీసుకున్నాను, 1/2 kg విత్ బోన్తోని. దీన్ని మనము బాగా శుభ్రంగా కడిగి 2-3 సార్లు ఇలా నిమ్మరసం పిండుకోవాలన్నమాట. గింజలు లేకుండా తీసి ఒక నిమ్మకాయ తీసుకున్నాను. నిమ్మరసం వేయడం వల్ల చాలా రుచిగా ఉంటుంది, మనకు నీసు వాసన కూడా రాదన్నమాట. చికెన్ కర్రీలో కానీ చికెన్ ఫ్రైలో దేంట్లోనైనా నిమ్మరసం వేస్తూ ఉండాలి, అప్పుడే మనకు చికెన్ వాసన రాదు. ఇలా ఒక నిమ్మరసం తీసుకొని దాంట్లో కలిపేసేయాలి మొత్తము, గింజలు లేకుండా. గింజలు ఉంటే చేదు వస్తుంది మనకు పంటికి తగిలినప్పుడు. ఇలా మొత్తం కలిపేసుకోవాలి నిమ్మరసం పట్టేటట్టు. ఇలా పెద్ద బౌల్ తీసుకుంటే కలపడానికి మనకు వీలుగా ఉంటుంది. మనం అన్ని మసాలాలు వేసిన తర్వాత వాటికి కలిసిపోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు తీసుకున్నాను నేను. ఇలా చిన్న బౌల్లో పెరుగు తీసుకున్నాను. ఒక 4 స్పూన్స్ వరకు ఉంటుంది, 4 చెంచాల వరకు వేస్తున్నాను. ఇది మరీ పుల్లటి పెరుగు, మరీ తిగ్గటి పెరుగు కాదండి, నార్మల్ది. ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను. మనం ఎంత తినగలమో చూసుకొని అంత ఉప్పు వేసుకుందాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది ఇంట్లో తీసుకున్నదే, ఫ్రెష్గా తీసుకుంటే బాగుంటుంది. అలాగే పసుపు వేస్తున్నాను. ఇప్పుడు కారం వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను. ఇది చాలా కారం ఉంది కాబట్టి 2 వేసాను. మీరు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకా వేసుకోవచ్చు. ఇది ధనియాల పొడి వేసాను 2 స్పూన్స్. ఇది చికెన్ మసాలా అన్నమాట, 1.5 వేసాను. ఇప్పుడు మనము నూనె కూడా వేద్దాము. కొద్దిగా నూనె వేయడం వల్ల మనం వేసిన పొడులన్నీ ముక్కలకు సమానంగా పడుతుంది. 2 స్పూన్స్ వేసాను. వేసేసి ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అవి కలుపుకునే ముందు నేను ఒక 2 ఉల్లిపాయలు మీడియం సైజువి సన్నగా తరుక్కున్నాను, అవన్నీ వేసేద్దాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, అన్నీ ఇందులోనే వేసేయడము. అలాగే టమాటాలు ఒక మీడియం సైజు 2 తీసుకున్నాను. కరివేపాకు, కొత్తిమీర, అలాగే పుదీనా అన్నీ వేసేసాను. ఇలా కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా లైట్ గ్రీన్ ఉన్నాయి తీసుకుంటే బాగుంటుంది చూడ్డానికి. ఇవి ఎక్కువ కారం కూడా ఉండవు, మనం ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్తో మంచి రుచితో వస్తాయి. ఇలా ఒక 4 వేసాను. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. నేను ముందుగానే కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తం మనము ముక్కలకు పట్టేటట్టు మనం వేసిన సామాగ్రి అంతా బాగా కలుపుకోవాలి. మనం వేసాం కదా కారము, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, పెరుగు, నిమ్మరసము, అలాగే కొత్తిమీర, టమాటా, పచ్చిమిర్చి, ఇవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. పుదీనా, ఆయిల్, ఇది దీంట్లో ఏమంత వర్క్ ఉండదండి, ఇక్కడే ఉంటుంది. ఇదంతా కలిపేసుకొని మనం ఒక 10-15 మినిట్స్, వీలైతే ఒక 1 అవర్ పెట్టినా కూడా పర్వాలేదు. అన్నీ బాగా కలిసిపోతాయి, దాంట్లో ముక్కకు బాగా పడతాయి అన్నమాట. నేను టైం లేదని 10-15 మినిట్స్ పెట్టాను. అలాగే ఇవి అరిటాకులండి. ఇవి మనము సాంబారు కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఎక్కువగా దొరుకుతుంటాయి. వీటిని తీసుకొచ్చి బాగా శుభ్రంగా కడగాలి. బాగా డస్ట్ ఉంటుంది, బయట చెట్లు ఉంటాయి కాబట్టి బాగా 2-3 సార్లు మంచి కడిగి ఇలా బట్టతో తుడిచి పక్కన పెట్టేసుకోవాలి. మనం వీటిలోనే మనం ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ అంతా చేయాలి కాబట్టి వీటిని అన్నిటిని ఇలా ముక్కలుగా చేసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. బాగా తుడిచి, తడి మొత్తం ఉండకూడదు, ఎందుకంటే మనం నూనెలో వేసినప్పుడు ముఖం మీద చిల్లుతాయి కాబట్టి ఇలా తుడిచేసుకోవాలి. ఇప్పుడు మనము చికెన్ పక్కన పెట్టేసి ఒక 1/2 అవర్ కంటే ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనము అరిటాకులను చిన్నగా కట్ చేసుకుందాము. చూసారా, ఇలా 2-3 ముక్కలు పట్టేటట్టు మనము ఆకులను కట్ చేసుకుందాము. మనకు ఎంత వీలైతే అన్ని ముక్కలు మనం పెట్టుకోవచ్చు. ఒకటి పెద్ద ముక్క, ఒకటి చిన్న ముక్క, అలా ఎట్లా వీలైతే అట్లా పెట్టుకోవచ్చు. నేను 2-3 ముక్కలు పట్టేటట్టు చేశాను. ఆకును బట్టి మనము వీలైనంత మట్టుకు మనము ముక్కలు నింపుకోవాలి. ఇలా పొట్లంలాగా కట్టేసేయాలన్నమాట, బయట కనపడకుండా. ఆకు చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కట్టేసేయాలి. చాలా రుచిగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై. అందరు కూడా తప్పక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దారంతో దీన్ని ఇలా కట్టేసేయాలన్నమాట. మనము నూనెలో వేసినప్పుడు విడిపోదు.
ఆకుతో సహా అది ఫ్రై అయిపోతుంది. చికెన్ లోపల చాలా రుచిగా ఉంటుంది. అరిటాకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా. మనం అరటి చెట్టును మొత్తం అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటుంటాము. చికెన్తో ఇలా నేను చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. మనం పప్పుచారు కానీ చారు కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుంది. చూసారా, ఇలాగే అన్నీ కట్టేసుకోవాలన్నమాట. మనం పప్పుచారులో కానీ సాంబార్లో కానీ పక్కకు పెట్టేసుకొని సైడ్ డిష్గా బాగుంటుంది. ఇలా చిన్న చిన్న పొట్లలో కట్టేసుకోవాలి. మనం ఎట్లా వీలైతే అట్లా అన్నమాట. ఇక్కడే టైం పడుతుంది. మిగిలిన కార్యక్రమం అంతా తొందరనే అయిపోతుంది. మనము చికెన్ ఇలా పెట్టేసుకొని కట్టేసుకోవడమే అన్నమాట. నూనెలో కూడా అది చాలా తొందరగానే కాలిపోతుంది. నూనె కాగే వరకు హైలో పెట్టేసుకొని తర్వాత మీడియంలో పెట్టేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ హైలో పెట్టకూడదు. ఆకు తొందరగా కాలిపోయి లోపల చికెన్ ఉడకదనమాట. లోపల చికెన్ నుంచి ఉడకాలి కాబట్టి మనకు మీడియంలో పెట్టేసుకొని మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇలాగే మొత్తం అన్నీ మనము కట్టి తయారు చేసుకోవాలి. ఈ లోపల నూనె కాగుతూ ఉంటుంది. ఒక పక్కన మనము నూనె పెట్టేసుకొని ఈ కార్యక్రమం అంతా చేసి వస్తుంటే మనకి ఈజీగా ఫ్రై చేసుకోవడానికి టైం సేవ్ అవుతుందన్నమాట. ఇలాగే అన్నీ కట్టేసుకోవాలి. మనం ఎంత చికెన్ అన్నా మన ఇష్టం, 1/2 కిలో, 1/2 కేజీ, కేజీ, 2 కేజీ ఎంతైనా చేసుకోవచ్చు. కానీ ఇలా పొట్లాలను కట్టడమే చాలా సమయం పడుతుంది. మనం ఇవి చేసేసుకొని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకోవచ్చు. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రై చేసుకొని తినొచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. లోపల నుంచి ముక్క చాలా బాగా ఉడికితే మట్టుకు ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ముక్క ఉడికే వరకు మనము చాలా నిదానంగా కాల్చుకోవాలి. పైన ఆకు తొందరగానే ఉడికిపోతుంది, కానీ లోపల పీస్ కూడా ముక్క కూడా చాలా ఉడకాలన్నమాట. అప్పుడే మనకు మంచి టేస్ట్ వస్తుంది. మనం అలాగే కూడా తినేయచ్చు. చూసారా, ఇలా కట్టేసుకోవాలి. అరిటాకు చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పగిలిపోకుండా కట్టేసుకోవాలి. చూసారా, ఇలా కట్టేసుకోవాలి. వైట్ దారమే తీసుకోవాలండి, కలర్ దారం తీసుకోకూడదు. నూనెలో వేసినప్పుడు కలర్ అవుతుంటుంది. ఇలా మొత్తం కట్టేసేసుకొని మనం నూనె కాగపెట్టుకున్నాం కదా, చూసారా ఇన్ని పొట్లాలు అయినాయి. ఇప్పుడు మనము నూనె పెట్టేసుకొని బాగా వేడి చేసుకుందాం నూనెను. నేను ముందే వేడి చేశానండి, కానీ అది క్లిప్ మిస్ అయిపోయింది. ఇలా నూనె కొద్దిగా వేస్ట్. మనం ఈ నూనెను మనం తర్వాత చికెన్ కర్రీలోకి, చికెన్ వాటిలోకి వాడుకోవచ్చు. ఏమి వేస్ట్ కాదనమాట. హైలో పెట్టేసుకొని ముందు నూనె కాగిందో చెక్ చేసుకొని ఆ తర్వాత మనము ఈ పొట్లాలు వేసేద్దాం. నేను ఇలాంటి కడాయి, పాత కడాయి వాడుతూ ఉంటాను ఎక్కువగా ఇలాంటి డిషెస్ చేయడానికి. చూసారా, ఇలా ఎంత వీలైతే అన్ని పొట్లాలు వేసుకోవాలి. ఒక్కసారి నింపొద్దు కడాయిని. ఇప్పుడు 2 సైడ్ కాలినాయి కాబట్టి ఇంకొకటి వేసేసుకుందాము. కొద్దిగా వేసినప్పుడు పైకి సిలుతూ ఉంటుంది, జాగ్రత్తగా వేయాలి. ఎంతైనా ఆకు కదా, తడి ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మనము వేస్తూ ఉండాలి. ఆకు కాలినప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది అనమాట, వైట్గా అయిపోతుంది అనమాట, తెల్లగా అయిపోతుంది పైనంతా. ముక్క లోపల నుంచి ఉడకాలి కాబట్టి మనము నిదానంగా కాల్చుకోవాలి. చూసారా, ఇలా ఉల్లిపాయలు అవన్నీ కూడా బ్రౌన్ అయిపోవాలన్నమాట. మనము కనపడుతున్నాయి కదా బయటికి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. అరిటాకులు ఎక్కడైనా దొరుకుతాయి మనకు. ఇలా కూడా ఒక వెరైటీ చేసుకోవచ్చు చికెన్ తోటి, చాలా బాగుంటుంది. ఇంకా ఇది నిప్పుల మీద కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది, స్టవ్ మీద కాకుండా. ఇప్పుడు ఈ స్టవ్ మీద కూడా మనం జాలి పెట్టేసుకొని అది కూడా డైరెక్ట్ అలా కాల్ చేసుకోవచ్చు. కానీ మసాలా అంతా స్టవ్ మీద పడి హోల్స్ అన్నీ పాడైపోతాయి. కాబట్టి ఇలా డీప్ ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. చూసారా, నూనె కూడా చేంజ్ అయిపోయింది. మనం ఈ నూనె చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం కూరలో వాడుకోవచ్చు. బిర్యానీ చేసినప్పుడు కానీ, ఫ్రైకి కానీ ఏమి వేస్ట్ కాకుండా మనం ఒక సీసాలో పోసి పెట్టుకుంటే మనము వాడుకోవచ్చు అన్నమాట. నేను అలాగే చేస్తుంటాను. చికెన్ కర్రీ ఎలాగో చేస్తూ ఉంటాం కదా, నూనె ఏమాత్రం మనం వేస్ట్ కాకుండా అలా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట.
ఇంత నూనె అయితే మనం పడేసేలేం కదా, దాన్ని కూడా అలా యూజ్ చేసుకోవచ్చు. బాగా లోపల నుంచి కాలితే మంచి టేస్ట్ ఉంటుంది. పైన ఆకు మాత్రమే కాలిందని మనం చూసుకోకూడదు. ముక్క కూడా ఉడికిందా లేదా, కాలిందా లేదా, ఫ్రై అయిందా లేదా చూసుకొని మనం ఇలా తీసేసుకుందాం. చూసారా, లోపల వరకు మనకు బ్రౌన్ కలర్లో కనపడుతుంది పీసు, కాబట్టి పీసెస్ అన్నీ ఉడికిపోయినాయి అన్నమాట. చూసారా, ఇది మనం తీసుకున్న వెంటనే టిష్యూ పేపర్ మీద వేస్తే కూడా ఇంకా దాంట్లో ఉన్న ఆయిల్ ఎక్కువగా ఉంటే టిష్యూ పేపర్ అంతా లాగేస్తుంది. ఇప్పుడు మనం ఇలాగే అన్నీ ఫ్రై చేసుకుందాము. చూసారా ఎంత బాగా కనపడుతున్నాయో, చాలా రుచిగా కూడా ఉంటుంది. సైడ్ డిష్గా తినవచ్చు, లేకపోతే అలాగే మనం తినవచ్చు, సాస్ వేసుకొని తినవచ్చు. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఎక్కువగా ఇష్టపడే ప్రియులు అయితే ఇలాగే తినేయచ్చు. చూసారా ఎంత బాగా కనపడుతుందో. కొద్దిగా కాలడానికి టైం పడుతుంది, అందుకే మీకు ఫాస్ట్గా చేయలేదు, నిదానంగా కాల్చి చూపిస్తున్నాను. చూసారా, ఈ ముక్క బ్రౌన్గా కనపడుతుంది కదా, ఇలా కాలిపోవాలన్నమాట. మనం లెగ్ పీస్ కూడా పెట్టాం కాబట్టి అది కూడా కాలడానికి టైం పడుతుంది. కాబట్టి నిదానంగా మనము తొందరపాటు లేకుండా నిదానంగా కాల్చుకోవాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. వాసన అయితే చాలా అదిరిపోతుంది. చూసారా ఎంత బాగుందో. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకోసం నేను ఇలా ఒకటి దారం కట్ చేసి చూపిస్తున్నాను. మనం తింటున్నప్పుడే వేడివేడిగా ఇలా కట్ చేసుకొని తింటే బాగుంటుంది. నేను మీకు చూపించడానికి ఒకటి కట్ చేస్తున్నాను. చూసారా ముక్క ఎంత బాగుందో, లోపల నుంచి పొగ వచ్చేస్తుంది. ముక్క కూడా ఉడికిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. చూసారా ఇలా, చూసారా పట్టుకోగానే చిరిమిపోతుంది. చాలా టేస్టీగా, సింపుల్గా, ఈజీగా అయిపోయే రెసిపీ. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నేను వేసే వీడియోలు మీకు ముందుగా అందుతాయి. చూసారా ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందో నాకు చెప్పండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి నా వీడియోలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.